ఫ్రెండ్స్, మీతో ఒక చిన్న ఆలోచన షేర్ చేసుకుంటాను. మన భారతదేశంలో అధికంగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు అంటే పాలిటీషియన్స్. బిజినెస్ పీపుల్ కంటే కూడా పాలిటీషియన్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక యావరేజ్ ఏజ్ మన సొసైటీలో పాలిటీషియన్కి 60 ఇయర్స్ ఉంటుందా? ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక 60 ఏళ్ళు ఉంటుంది. ఈ 60 ఏళ్ళ వయసులో మీరు ఏం చేస్తారు ఈ డబ్బుతో? మీరు సరిగా కడుపు నిండా తినలేరు, ఏం తాగలేరు, ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళలేరు, ఒక లోకల్ ట్రిప్కి వెళ్ళలేరు. కానీ డబ్బు మాత్రం సంపాదించాలి. ఏం చేసుకుంటారు ఈ డబ్బుని? అంతేకాకుండా వీళ్ళకి అధికంగా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నాకు టికెట్ దొరుకుతుందో లేదో, నా స్కామ్లన్నీ ఎక్కడ బయటపడతాయో, నా బిజినెస్లు ఎక్కడ పోలీసులు పట్టుకుంటారో, ఇలాంటి నిత్యము స్ట్రెస్తో, స్ట్రెయిన్తో, టెన్షన్తో ఉండే మీరు, డబ్బు సంపాదించాలన్న ఆతృతతో ఉండే మీరు ఈ డబ్బుల్ని ఏం చేసుకుంటారన్న ఒకసారి ఆలోచించారా? ఫ్రెండ్స్, ఈ టైంలోనే మీరు మంచి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతారు, మీరు ఎప్పటికీ ఉంటారు.